అన్నవరం సత్యదేవుని ఆలయంలో నెయ్యి వినియోగంపై దేవాదాయ శాఖ తాత్కాలిక నిర్ణయం తీసుకుంది. పాత టెండర్ పూర్తి కావడంతో ప్రభుత్వానికి నివేదిక పంపింది దేవస్థానం. అలాగే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది. అన్నవరం ఆలయానికి గత సీజన్లో రైతు డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగింది. గత నెల 30తో ఆ కాంట్రాక్ట్ ముగిసింది. ఈ నెల 1 నుంచి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా తిరుపతికి చెందిన L1 సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. కానీ దీనిపై ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా లేదు. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా నెయ్యి కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉంది. దానికి తగ్గట్లుగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది. అన్నవరం ప్రసాదం ఎంతో ఫేమస్. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ప్రసాదం కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ఏడాదికి 2 లక్షల కేజీలకు పైగా నెయ్యి వినియోగిస్తారు. ప్రస్తుతం నెయ్యి నిల్వలు మరో 4 రోజులు మాత్రమే వస్తాయని దేవస్థానం సిబ్బంది చెబుతున్నారు. ఈలోపు దేవాదాయ శాఖ శాశ్వత ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా 15 రోజుల పాటు విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఉన్న వెసులుబాటు, అవసరాలను బట్టి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. కేజీ 484 రూపాయలకు టెండర్ దక్కించుకున్న సంస్థ సరిపడా నెయ్యిని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ తిరుపతి లడ్డూ ఎపిసోడ్తో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అన్ని ఆలయాల్లో ఒక పాలసీ ప్రకారం నడిచేలా పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. దానికి తగ్గట్లుగా నెయ్యి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటుంది. ఈలోపు భక్తులకు ప్రసాదాల సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన నెయ్యి కొనుగోలు చేయనుంది.